నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపిస్తున్నటువంటి ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ మీ యొక్క మొబైల్కు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా యొక్క ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అలర్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి ఈ ఫ్లాట్ యొక్క కొలతలు, వాటి యొక్క కాస్టు, ఫేసింగు మొదలైనవన్నీ కూడా వీడియోలో చెప్తాను. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు కూడా చూడండి. ఇక ఈ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఈ ఫ్లాటు మొత్తం 2 సెంట్ల దాకా వస్తుంది. ఇది తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి ఫ్లాటు. దీని యొక్క కొలతలు చూసినట్లయితే వెడల్పు 20 అడుగులు, పొడవు వచ్చేసరికి 46 అడుగులు, 2 సెంట్ల దాకా వస్తుంది ఫ్లాట్ మొత్తం. ఈ ఫ్లాట్ యొక్క ఫేసింగ్ తూర్పు ఫేసు. మెయిన్ రోడ్ వచ్చేసరికి 30 అడుగులు, ఫ్లాట్ ముందర వచ్చేసి 25 అడుగుల రోడ్డు వస్తుంది. దగ్గరలో అంతా కూడా హౌసెస్ ఉన్నాయి. ఈ ఫ్లాటు తాడపత్రిలో శ్రీనివాసపురంలో ఉంది. తాడపత్రిలో శ్రీనివాసపురంలో ఓగేటోళ్ళ పెట్రోల్ బంకుకు ఆపోజిట్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్ నుంచి సైడ్ రోడ్డుకు వెళ్ళేటువంటి ప్లేస్లో ఈ ఫ్లాట్ అనేది ఉంది. ఇక ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫైనల్ రేటు 1 సెంట్ 3.5 లక్షల దాకా చెప్తా ఉన్నాడు. ఫైనల్ రేటు అంతకంటే తగ్గరు. 1 సెంట్ 3.5 లక్షల దాకా చెప్తా ఉన్నారు. మొత్తం 2 సెంట్లు కాబట్టి దగ్గర 7 లక్షల రూపాయలు పడుతుంది మొత్తం ఫ్లాట్ అంతా కూడా. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఆఫీస్ అడ్రస్కు సంప్రదించినట్లయితే మీకు ఈ ఫ్లాట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకు ఈ తాడిపత్రి చుట్టుపక్కల కానీ తాడిపత్రిలో కానీ ఏమైనా ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ కావాలన్నా సరే, ఉన్నటువంటి మీ ఫ్లాట్స్ అమ్మాలనుకున్నా సరే మా యొక్క ఛానల్ను సంప్రదించండి. మా యొక్క ఆఫీస్ అడ్రస్ చూసినట్లయితే రూమ్ నెంబర్ 35, స్కందాంచి షాపింగ్ మాల్, పాత బస్టాండ్, అశోక్ పిల్లర్, తాడిపత్రి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఛానల్ను సంప్రదించండి. మీకున్నటువంటి ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ సేలింగ్ అండ్ బయింగ్ చేయించుకోండి. మీ యొక్క ఫ్లాట్స్ పూర్తిగా డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించిన తర్వాతనే మీ యొక్క ఫ్లాట్స్ కానీ హౌసెస్ కానీ సేలింగ్ కానీ బయింగ్ కానీ చేయడం అనేది జరుగుతుంది. నమస్తే అండి.